హాయ్ అండి. ఈరోజు మనం మన వాణి కిచెన్లో పాస్తా టేస్టీగా యమ్మీగా అచ్చం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు, కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి అయితే పాస్తా అంటే ఎంతో తెలీదు, కానీ కొంతమందికి తెలుస్తుంది. పిల్లలకిన్నా రోజొకటి వేడిటిగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా పాస్తా చేసి పెడితే మనం పిల్లలకు జంక్స్ ఫుడ్ అయినా బయట అస్సలు అడగడండి. ఇలా ఇంట్లో చేసి పెడితే మా పిల్లలకైతే నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేసి పెడతానండి, వెరైటీగా. మా పిల్లలైతే బయట ఫుడ్ అయితే అస్సలు అడగరు. ఒకసారి అయితే మా బాబుకి నా హెల్త్ బాగాలేక హాస్పిటల్ నర్స్ వచ్చింది. ఫుడ్ పాయిజన్ అయ్యి పెద్ద పేగుకు ఇన్ఫెక్షన్ వచ్చి అలా పిల్లలకు ఇంత జాగ్రత్తగా ఏదో ఒకటి అవుతుందండి. అందుకోసమని మనం జాగ్రత్తగా ఉండాలండి, ఇంట్లో ఫుడ్ పెట్టాలి. కాబట్టి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేనైతే పాస్తా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆనియన్స్, దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ జీలకర్ర ఆవాలు పోపుకి వేసేయండి, తగినంత ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పోపులో పచ్చిమిర్చి మంచిగా వేగాక, పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, కట్ చేసుకున్నాడు సన్నగా కట్ చేసి నేనైతే ఖాళీ చిలక పెట్టేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగాలండి, బాగా వేగాక కరివేపాకు వేయండి, తగినంత కరివేపాకు వేయండి. మీ దగ్గర కొత్తిమీర మళ్ళా పుదీనా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, పర్లేదు. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేయండి. టమాటాలు ఇట్లా కచ్చిపిచ్చ పేస్ట్ చేసి వేయొచ్చు అండి, మన ఇష్టము. నేనైతే ప్రస్తుతానికైతే ముక్కలుగానే వేసేస్తున్నాను. వేసినాక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసేసినాక మంచిగా వేగాలండి. మంచిగా వేగేంత వరకు ఒక 5 minutes ఉంచేసేయండి, మాడనివ్వద్దు. మంచిగా వేగాలి ఈ ఐటమ్స్ మొత్తము. చూడండి మంచిగా వేగిపోతున్నాయి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పాస్తా అయితే, చాలా బాగుంటుందండి. తగినంత సాల్ట్ వేయండి, మీ టేస్ట్కి సరిపడా. కారం అయితే మీ ఇష్టం అండి, కొంచెం స్పైసీగా తింటారు, కొంచెం మామూలుగా తింటారు. కారం అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే తినేది కదా, కర్రీలకు కాదు కదా, మనకు టిఫిన్ లెక్క కదా, చూసి వేసుకోండి. కారం అయితే నేనైతే ఒక స్పూన్ వేసానండి, ఎంత 1/2 kgకి 1 teaspoon ఓన్లీ. మీ దగ్గర గరం మసాలా అవైలబుల్గా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, కొంచెం ధనియాల పొడిగినే వేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్గా టమాటా ఇవంతా మంచిగా వేగిపోయినాయండి. చూడండి, టమాటా కనుక అక్కడక్కడ ఇట్లా ఉంటే ఉడకకపోతే స్పూన్తో ఇట్లా రంగడియండి, అదే ఉడికిపోతుంది. కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక ఇది మంచిగా హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసేయండి. చూడండి, వాటర్ హీట్ అయినాయి, ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసేయండి అందులో. చూడండి, పాస్తాను అయితే వేసేస్తున్నాను. వేసి ఈ స్పైసెస్ మొత్తం మంచిగా పట్టేలా కలిపేసేయండి. చూడండి, పాస్తా అయితే వేసేసాను. ఈ స్పైసెస్ మొత్తం మంచి పట్టేంత వరకు వేసేయండి. మనకు ఫస్ట్ వాటర్లో ఉడకపెడతాం కదండి, గడ్డగట్టినట్టు ఉంటుంది. మనం కలిపిన కొద్ది హీట్ అయిన కొద్దీ కుళ్ళ అయిపోతుంది పాస్తా. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఉంటుంది ఉడకపెట్టంగానే ఇలా గడ్డలెక్క అయిపోయింది వేస్ట్ అని అనుకుంటారు, కానీ అలా ఏం కాదండి. మనము ఆల్రెడీ పోపు వేసినాక వాటర్ పోసాక హీట్ అయిన కొద్దీ మనం కలుపుతున్న కొద్దీ అది మొత్తం విడివిడిగా అయిపోతాయి పాస్తా మొత్తం. చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా. మొత్తం పాస్తా మొత్తం విడివిడిగా అయిపోయింది. ఫస్ట్ టైం ముద్ద లెక్క ఉంది, తర్వాత విడివిడిగా అయిపోయింది. చూడండి, ఇగో ఎంత కుళ్ళ అయిపోయిందో, చాలా టేస్ట్. కాకపోతే నేను పాస్తా కొంచెం అనేది ఎక్కువ ఉడికిందండి. మీరు మీడియం ఉడికించుకోవచ్చు. ఒక 5 minutes వేడి నీళ్ళలో వేసినా పర్లేదండి. 5 minutes లేదు, డైరెక్ట్ మనం వాటర్ పోసి డైరెక్ట్ ఇలా పోపు వేసి డైరెక్ట్ తగినంత వాటర్ పోసి ఉడికించినా పర్లేదు. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా చాలా చాలా బాగుందండి పాస్తా.
ఇలాంటి రెసిపీస్ కోసము కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఇలా పాస్తా అనేది ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకోసం వీడియోస్ అప్లోడ్ చేసి పెడతాను. దేని గురించి అయినా ఏదైనా రెసిపీ గురించి అయినా డౌట్ ఉంటే ఇంకెందుకు అనేసి వెళ్ళిపోయి ఉండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసిపోండి. బాయ్ అండి.